श्रीगुरुभ्यो नमः। हरि ओं। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयते। सभाभ्यां सभापतिभ्यश्च भो नमो नमः। పార్వతీ పరమేశ్వర సభకు నమస్కారం. ఈరోజు బ్రహ్మాండ పురాణం నుండి త్రైలోక్య విజయ కవచం గురించి తెలుసుకోబోతున్నాం. ఈ శ్లోకాన్ని ఇప్పుడు పఠించబోతున్నాం. శృణ్వే వత్స్యా ప్రపక్షామి కవచం పరమద్భుతం మంత్రంచ సిద్ధిదం శాశ్వతాధికానాం సుఖవాహం గోపీజన పాదస్యాం వల్లభం సమూర్చయత్ స్వాహంయోతే మహామంత్రో దశర్ణే భుక్తిముక్తిదః సదాశివస్తస్య ఋషిః పంక్తించన్ ఉదయ వృధం దేవతా కృష్ణో ఉదతే వినియోగ అభిలాస్తయే త్రైలోక్య విజయస్వాది కవచస్య ప్రజాపతిౌ ఋషిశ్చాఛందస్య జగతదేవో రాజేశ్వర స్వయం త్రైలోక్య విజయ ప్రాప్తి వినియోగ ప్రకృతిత ప్రణవామే శిరో పాతు శ్రీకృష్ణాయ నమః సదా పాయత్ఫలం మే కృష్ణాయ స్వాహేతు సంతతం మమ కృష్ణతే పాతు నేత్రమే కృష్ణో స్వయం ఏతతారకం హరయే నమః అత్వేష త్రిపులతం పాతు మే సదః ఓం గోవిందాయ స్వాహేతు నాసికం పాతు సంతతం గోపాలాయ నమో గండం పాతు మే సంతతం మనుః క్లీం కృష్ణాయ నమ కర్ణోం పాతు కల్పో తరుర్మమ శ్రీం కృష్ణాయ నమ పాతు నిత్యం అధరో యుగ్మకం ఓం గోపిషాయాం వావ్యేతి దంతపంక్తిం మమోహితుం శ్రీకృష్ణతే రథశ్చాత్రం పాతు మే తక్షరే మను ఓం శ్రీకృష్ణాయ స్వాహేతు జీవకం పాతు మే సదః రామేశ్వరాయ స్వయం ఏతు తాలూకం మే పాతు మే సదః రాధికేశాయ స్వయం ఏతు కంఠమే మే పాతు సర్వదా నమో గోపీగణేశాయ గృహం మే పాతు సర్వదా ఓం గోపీశాయ స్వయం ఏతు స్కందో పాతు సదా మమ నమో కీసరో వేషాయ స్వాహ పృష్టిం నమో పాతు ఉదరం పాతు మే నిత్యం ముకుందాయ నమో నమః హ్రీం శ్రీం క్లీం కృష్ణాయ స్వాహ కరో పాతు మే సదా మమ ఓం విష్ణవే నమ స్వాహ భావుయుగ్మం మమో పాతు ఓం హ్రీం భగవతే స్వాహ నకాపంక్తితం మమో పాతు నమో నారాయణాయతే నకోరంధ్రం మమో పాతు ఓం హ్రీం శ్రీం పద్మనాభాయ నాభ్యం పాతు సదా మమ ఓం సర్వేశాయ స్వయం పతు కేశనాత్మనాయ సదా పతు నమో కృష్ణాయ స్వయం ఏతు బ్రహ్మ రంధ్రాయ సదా పాతు నమో మాధవాయ స్వయం ఏతు బాలం మే సర్వదా పాతు ఓం హ్రీం శ్రీం రసకేశాయ కట్వం మమ సదా పాతు నమో గోపీజనేశాయ ఉర్యం పాతు సదా మమ ఓం నమో దైత్యనాశాయ స్వయం హేతు పాతు జనని యశోదానందనయతాయ నమో అంతిం జంగుకాపతి రసారంభా ప్రియాయతే స్వాహాయే హ్రీం మమ పాతు బృందావన ప్రియాయ స్వయం హేతు సకలాంగినేయో పాతు పరిపూర్ణ మనః కృష్ణ ప్రాచ్యం మమ సర్వదా పాతు స్వయం గోలోకనాథ మమాయుగ్నం శిశి దిశి రక్షితు పూర్ణో బ్రహ్మస్వరూపాయ దక్షిణే మమ సదా పతు నైరుత్యం పాతు మమ కృష్ణ పశ్చిమే పాతు మమ హరి గోవింద పాతు వాయవ్యే ముత్తరే రాసికేశ్వర ఈశాన్య మే పాతు సదా పాతు బృందావని విహారకృత్ బృందావన ప్రాణేశ్వర శాశ్వతే పాతు మయూర్దో దేశత సదైవే మమాతే పాతు జలధ్వంస మహాబలౌ జలస్థితే అంతరిక్షే నృసింహ పాతు మమ సదా స్వప్నే జాగరణే చైవ పాతు మమ మాధవ స్వయం సర్వంతరయాత్మే నిర్లిప్య పాతు మమ సర్వదే విభు ఇతి తే కథతం భూపే సర్వా మేఘాభ్యాసనం త్రైలోక్య విజయం నామ కవచం పరమేశిషు మయా శ్రుత్వం శివాముఖస్య కర్తవ్యం కస్యచిత్ గురుమాభ్యాం విదో కవచం యా ధారయంతు యః కంఠే వః దక్షిణీం బాహు आपे विष्णुर्वा न संशय सा साधके वा वनस्पते तत्रो
వాణురామస్థితి యద్వాన్ కవచం జీవనసు ముక్తి న సంశయ నిశ్చితార్థం కోటి వర్షాణం పూజయే ఫలమహాప్నోయత్ రాజసూయ సహస్రాణి చ వాజపేయ చతాని చ మహాదానాని యోన్యనే భవపశ్య మే ప్రక్షణ త్రైలోక్య విజయస్య కాలం నర్తంతి షోడశీతం ప్రత్యాపానునియమేవ స్వతిర్మే మధ్యమానిస్తదా స్థానంచ సర్వతీర్థేషు నన్యేత్వర్ష కాలమాపి సిద్ధిత్వమరత్వం చ దాసత్వం శ్రీహరిరాపే యదేయే స్వత్కవచం సర్వం ప్రాప్తేసి నిశ్చితం సహా భవద్రే కవచం దశలక్షణం జపేత్యే యః భవద్రే కవచం విజయం నా భవి ధ్రువం రాజ్యం దేహం శిరోదేహం ప్రాణదేహస్య భూపతే ఏతత్ర కవచం వత్స్వేన దేయత్ సంకటోపి చ మయా ప్రకాశితం యత్వే చైతసం ప్రాణ కారణత్ మమో జ్ఞానకారణస్య తదత్మే కులభాస్కర ఇదం దైత్యం తు కవచం చక్రవర్తి భగవాన్ భవః. ఇది త్రైలోక్య విజయ కవచం సంపూర్ణం. ఈ కవచం యొక్క ఫలితం గురించి మనం తెలుసుకుందాం. ఈ దివ్య కవచాన్ని పరమేశ్వరుడు ప్రబోధించాడు. గురుముఖ్యత ఈ కవచాన్ని స్వీకరించాలి. విధి విధానంగా ఈ దివ్య కవచాన్ని కంఠంలో కానీ కుడి చేతికి కానీ ధరించాలి. ఈ కవచాన్ని ధరించేవాడు విష్ణుతో సమానుడు. ఈ కవచాన్ని ధరించిన వాడు ఇంటి లక్ష్మి సరస్వతి స్థిరంగా ఉంటారు. ఈ కవచాన్ని సిద్ధిని పొందినవాడు జీవనముక్తుడు. 10 లక్షల సార్లు ఈ కవచ మంత్రాన్ని జపిస్తే అది సిద్ధిస్తుందని, మంత్రం సిద్ధించిన వాడికి సకల కార్యాల్లో దిగ్విజయం లభిస్తుందని రాజనైక ఇవ్వవచ్చు, కానీ ఈ కవచాన్ని ఎవరికి ఇవ్వకూడదు. ఇక శ్రీకృష్ణ అమృత స్తోత్రం. ఆదిశేషుడు పాతాళలోకంలో నివాసిస్తూ భూమండలమంతా భరిస్తున్నాడు. ఆయన సమీపంలో ఎందరో నాగరాజులు మరెందరో మహర్షులు కూర్చొనున్నారు. ప్రతిరోజు ఆదిశేషుడు ఏవో పరమార్థకమైన విషయాలు వారికి ప్రబోధిస్తే వాడు. ఒకరోజు భూదేవి కూడా ఆయన దగ్గరికి వచ్చి కూర్చుంది. ఆ రోజు ఆదిశేషుడు మహామహిమాన్వితమైన శ్రీకృష్ణ ప్రేమామృత స్తోత్రాన్ని వారికి వినిపించారు. అది 108 శ్రీకృష్ణ దివ్యనామాలతో కూడుకుని ఉంది. శ్రీకృష్ణ యొక్క నామామృత స్తోత్రం. సర్వమంగళామూర్తే మనేమా దృష్టి సిద్ధిదం మహాపాతకోటిగ్నే సర్వతీర్థపదం ఫలం సమస్త భవయాయజ్ఞేనం ఫలదం పాపనాశనం శృణ్వేదేవి ప్రక్షామి నామ అష్టోత్తరశతం. నమస్తే నామ్యం పుణ్యానాం త్రిరామృతం యత్ఫలితం ఏకభృత్వా తు కృష్ణస్య నామకై తత్ప్రయశ్చతే తస్మాత్ పుణ్యం తరం చైతతే స్తోత్రం పాతకనాశనం నామ్యం అస్తోత్రం సతౌ స్వాహామేవ ఋషి ప్రియే ఛందానుష్టప్ఛందాబ్దేవతః తు యోగి కృష్ణ ప్రియావహం. శ్రీకృష్ణో కమలనాథో వాసుదేవ సనాతన వాసుదేవాత్మజో పుణ్యో లీలా మానుష విగ్రహం శ్రీవత్సకౌసవధరో యశోదా వత్సలో హరే చతుర్భుజో జగర్తా చక్రాస్యగంతే శంకుద్వయా దదాం దేవకీ నందన శ్రీశదో నందో గోపీ ప్రియకృత్మజ యమునా వేగ సంహారే బలభద్ర ప్రియానుజ పూతనా జీవతాహారే సకటాసురభంజన నందా ప్రజా జనానందే చచిదానంద విగ్రహం నవనీతో లివప్తంగే నవనీత ఘటోద్భవ నవనీత లహారే ముచుకుందాయ ప్రసాదకృత్ షోడసహస్రేషు శ్రీపంగే చ మదరకృతి సుఖావానాగవృద్ధే గోవింద గోపి దంపతిం వత్సపాలన సంజారీ ధేనుక అసురమర్ధన తృణ్వేవా కృతత్పో తృణోపరేయమలా అర్జునా భంజనం उत्पल्लताकेतस्य तमलश्यामलकृतिं गोपा गोपीश्वरो योगी सूर्यकोटिसमप्रभा इलापति परं ज्योति च त्वं इन्द्राय दुर्वः वनमाली पिता वासा पारिजातः अपहारक गोवर्धनी लोचनोद्भगोपाल सर्वपालकम् अजो निरञ्जनकामजनकायः कञ्जलोचनं माधवा मधुरानाथाय द्वारकानाथाय भले बृन्दावने
अनंत संचारे तुलसी दामो भूषण न्योमन्तकमर्षणे च नरनारायणात्मज संसारे कंसारे मुरारेरकान्तिकः अनाथब्रह्मचारी च कृष्णाय वस्य वनकर्षण शिशुपालचिरच्छेददुर्योधनकुलान्तकृत् विदरक्रूरभरदो विश्वरूपप्रदर्शनं सत्यवाक् कृत्वा संकल्पे सत्यभामरतेजय सुभद्रपूर्वजो विष्णुर्वो मुक्तिप्रदायकं जगद्गुरु जगन्नाथाय वेणुवद्या विशारद वृषभासुरविध्वंसे बकरार्पणो भवकृति यदुष्टरे प्रतिष्ठापना भाष्ये वर्षपतांशकं पार्थसारथि रव्यक्ता गीतामृतमहोदधि कालियापणे मणिक्तिरञ्जिते श्रीपादाम्बुज दामोदरो यज्ञभुक्ते दानन्द्रविदा विनाशकं नारायणपरः ब्रह्मपन्ये नागवाहन जलक्रीडसमोयुक्तगोपीवस्त्रोपहारणं पुण्यश्लोकास्त्रीपादो वेदवेद्योदयानिधि सर्वतीर्थात्मिका सर्वग्रहारूपपरोत्परम् इत्यां कृष्णदेवस्य नाम्यम् अस्तोत्रशतं कृष्णेन कृष्णभक्तेनां शृण्वे गीतामृतं पुरः स्तोत्रं कृष्णप्रियकरं कृतं तन्मोति श्रुतं कृष्णो प्रेमामृतं नाम परमानन्ददायकम् अत्यापद्रवे सुकन्यां परमाप्स्यो वर्धनं धनं व्रतं या तवस्तीर्थं यत्वते ध्वजा जन्मनि पठितं शृण्वच्चैव कोटिगुणं भवेत् పుత్రప్రథమాయ పుత్రీణామగధాం గతిప్రదం. ఇది శ్రీకృష్ణుని యొక్క నామామృత స్తోత్రం సంపూర్ణం. తదుపరి ఫలశ్రుతి గురించి తెలుసుకుంటాం. ఫలితం ఏంటి ఇది చదివిన ద్వారా? శ్రీకృష్ణునికి అత్యంత ప్రీతిపాత్రమైన ఈ అష్టోత్తర శతనామ స్తోత్రం వ్యాధవ్యాసుడి చేత రచించబడినది. ఈ స్తోత్రాన్ని శ్రీకృష్ణ నామ స్తోత్రం అని కూడా అంటారు. ఇది సకల సుఖాన్ని ప్రసాదిస్తుంది. పుత్రులు లేని వారికి సంతానాన్ని ప్రసాదిస్తుంది. ధనం ధాన్యం ఐశ్వర్యం ప్రసాదిస్తుంది. ఆయుర్దారాన్ని వృద్ధి చేసి చివరకు మోక్షాన్ని ప్రసాదిస్తుంది. తాపత్రయులకి నివారిస్తుంది. మంత్రసిద్ధి పొందిన వారికి సిద్ధిని కలిగిస్తుంది. దరిద్రుల్ని ధనవంతులు చేస్తుంది. అలాగే శ్రీకృష్ణుని శ్లోక మంత్రం కృష్ణాయ దేవేంద్రియాయ జ్ఞానముద్రాయ యోగినే నాథాయ రుక్మిణీశాయ నమో వేదాంత వేదినే. శ్రీకృష్ణుడుకు యదేంద్రుడైన జ్ఞాన సముద్రుడైన యోగికి లోకనాథునికి రుక్మిణీదేవి భర్తకు వేదాంత వేద్యుడికి నమస్కారం. ఓ భూదేవి, రాత్రి పగులు ఈ దివ్య మంత్రాన్ని జపించే వాడికి సర్వగ్రహాలు అనుకూలంగా, అందరికీ అతడు ప్రీతిపాత్రుడు, సర్వసిద్ధులు పొంది భోగభాగ్యాలను అందిస్తాడు. చివరకు శ్రీకృష్ణ సామ్రాజ్యాన్ని పొందుతాడని ఆదిశేషుడు చెప్పాడు. ఇది ఈరోజు బ్రహ్మాండ పురాణం అంతర్గతంగా శ్రీకృష్ణ మహిమను మనం తెలుసుకున్నాం. తదుపరి కార్యక్రమంలో ఏకదంతుడి వృత్తాంతం గురించి తెలుసుకుంటాం. మంగళం కోసలేంద్రాయ మహానీయ గుణాత్మే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామిప్రదాయ శ్రీగిరిసాయ దేవాయ బలినాథాయ మంగళం. సర్వం శ్రీమామేశ్వర పాద పద్మార్పణమస్తు. స్వస్తి.